త్యాగంతో కూడిన క్రియలతో కూడిన సేవ చేయండి. బిగ్గరగస్తూ చెప్పగలరా? ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. నిత్య జీవమునకు వారసుడు నవ్వాలంటే నేనేమి తిరిగి జన్మించాలి, పట్టుదలతో ఆయన్ని వెంబడించాలి, దేని మనసు కలిగి బ్రతకాలి, దేవుణ్ణి ప్రేమించాలి. 5 క్రియలతో కూడిన సేవను చేయాలి. ఒట్టి మాటలతో హల్లెలూయా. ఖర్చుతో కూడిన సేవ, క్రియలతో కూడిన సేవను చేయండి. మీరు అందరం కలిసి చేస్తే దేని స్వతంత్రించుకుంటాము? దేవుని రాజ్యాన్ని. దాంతో మాకు ఏం పని అన్నటువంటి వారు అల్లుడే చెప్పండి. అర్థమైంది? తెలివైనలే ఈ బాబు. మీరు తెలివి కలగకపోతే మా గుంటూరులో తెలివి కలగలుగుతారా? లేదన్నయ్య, మాకు అర్థమైంది. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సంతృప్తి కలిగి బ్రతుకుతాం. మనం ఇలా బ్రతుకుతున్నామంటే మనం ధన్యులు కదా. హల్లెలూయా. మన తాతలు ఏమన్నా మందిని ముంచి ఏమన్నా 100 ఎకరాలు 50 ఎకరాలు కూడగట్టారా? మన తాతలో సపరేటమ్మా మందిని ముంచి 100 ఎకరాలు రాపించుకున్నారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర? లేదు కదా. మన తాతలు ఇచ్చిన ఆస్తి ఏంటి? రెక్కలు. ఆ రెక్కలతోనే ఈ స్థితిలో మనం బ్రతుకుతున్నామంటే ఒక ఉద్యోగస్తులు బ్రతికినట్లు. మనం తల్లులు కదా. మన పిల్లలను దేవుడు ఆశీర్వదించలేదా? మన తండ్రులతో మన తాతలతో పోల్చుకుంటే మన బ్రతుకులు మెరుగవలేదా? దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదా? దీనికి సంతృప్తి కలిగి బ్రతకలేదా? ఆలోచించాలి. ఇంకా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని పాదాల దగ్గర బ్రతికితే నీ పిల్లల్ని ఆఫీసర్లుగా చేయలేడా? వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేడా? నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. కనుక దీని మీద మనసు పెట్టకుండా దాని మీద మనసు పెట్టండి. ఆ రాజ్యం సమీపంగా ఉంది, ఎంతో దూరం లేదు. జాగ్రత్తగా బ్రతుకుదాం. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి.